చంద్రకంఠ దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రలో ఉంటుంది. చంద్రకంఠ దుర్గాదేవి పులి మీద గాని సింహం మీద గాని ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అరచంద్రుడు ఉండగా ఫాలభాగంలో 3వ నేత్రంలో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారి బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. శివుడు ఈ అమ్మవారిని అందానికి మృగ్ధుడైపోయాడని పురాణోక్తి. పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపంలో కొంచెం ఉగ్రమైన ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఈ అమ్మవారిని ఉపాసించే వారి ముఖంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మకం. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారంట. ఈ అమ్మవారిని పూజించే వారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడు తయారుగా ఉంటుంది. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందంట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలో గంట భీకరమైన శబ్దం చేస్తుందంట. కొందరు రాక్షసులకు ఆ గంట నినాదానికే గుండెలు పగిలేవి దేవీ పురాణంలో చెబుతుంది. అయితే ఈ గంట నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంతో భయానకంగా కనిపిస్తుంది. ఉపాసకులకు మాత్రం అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది.